My next question Pawan అడుగుతున్నారు. I have 2 questions. First question, what do you think of current rally in mid and small caps particularly? Do you think there is some sense of FOMO going on? As I feel this rally is too soon and too fast and few stocks have gone up more than 50% in a month. Please correct me if I'm wrong. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు కూడా ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్ డీటెయిల్గా రాస్తున్నట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని రెగ్యులర్లీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తాను పవన్. మార్కెట్స్ అంటేనే ఇలా బిహేవియర్ ఉంటుంది. పడుతున్నప్పుడు కూడా మనకు తెలుసు ఈ స్టాక్స్ ఆల్రెడీ చీప్ వాల్యుయేషన్లో ఉన్నాయని చెప్పి, బేర్ మార్కెట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, అవి ఇంకా ఫర్దర్ చీప్గా వెళ్ళిపోతాయి. ఎందుకంటే చాలామంది ఫియర్తో అమ్మేస్తారు. ఓకే. పెరిగేటప్పుడు కూడా మనకి ఏంటంటే రివర్సల్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు ఒక్కసారి పెరిగిపోద్ది. పెరిగిపోయినప్పుడు మనకి అది ఫోమో అని కూడా అనిపిస్తది. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ నా ఒపీనియన్ అయితే ఫోమో స్టేజ్ లేదన్నది మార్కెట్ పరంగా. ఏదైతే మనకి వాల్యుయేషన్స్ పరంగా చాలా అట్రాక్టివ్ జోన్‌కి అయితే వెళ్ళిపోయాయి కదా! దాని తర్వాత ఆ రివర్సల్ ట్రెండ్ ఏదైతే ఉన్నదో ఆ వాల్యుయేషన్ ఆ లెవెల్ నుంచి రివర్సల్ ట్రెండ్ అయితే చూస్తున్నాం. నౌ కొన్ని స్టాక్స్ వాళ్ళ ఎర్నింగ్స్ ఆధారంగా పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని స్టాక్స్ మిగిలిన స్టాక్స్‌తో పాటు పెరిగినవి కూడా ఉన్నాయి. నౌ ఏవైతే కంపెనీస్ ఎర్నింగ్స్‌లో సస్టైనబిలిటీ అంటే వాళ్ళ గ్రోత్ పరంగా సస్టైనబిలిటీ చూపిస్తాయి, ఆ స్టాక్ ప్రైసెస్ అన్ని కూడా ఇంకా అక్కడి నుంచి కూడా గ్రో అయ్యే ఆస్కారం ఉన్నది. వేరేస్ ఏవైతే కంపెనీస్ ఎర్నింగ్స్ గ్రోత్ సంబంధం లేకుండా పెరిగిన ఉన్నాయి చూడండి లాస్ట్ 1.5 మంత్లోని, అవన్నీ మళ్ళీ రివర్స్ ట్రెండ్ కూడా చూస్తాయి అన్నమాట. ఐ డోంట్ థింక్ వీఆర్ ది ఫోమో స్టేజ్. ఫోమో స్టేజ్ అనేది ఇంకా 2-3 స్టేజెస్ దాటిన తర్వాత వచ్చేది. మీకు ఫోమో స్టేజ్ కరెంట్లీ రన్ అవుతుందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఎవరిని కలిసిన అసలు మార్కెట్తో సంబంధం లేదు, ఎప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయని వాళ్ళు కూడా మీకు మార్కెట్ గురించి మాట్లాడుతుంటారు చూడండి, దట్స్ అ ఫోమో స్టేజ్. ఇప్పుడు మనం 6 మంత్స్ బ్యాక్ చూస్తున్నట్టయితే మీకు ఎవరిని కలిసినా కూడా మీకు సిల్వర్ గురించి మాట్లాడుతుండేవారు. ఓకే, సిల్వర్లో పెట్టాలి, సిల్వర్లో ఇంకా పెరిగిపోద్ది అది ఇది అని చెప్పి, అసలు వాళ్ళకి సిల్వర్ రిలేటెడ్గా ఏం జరుగుతున్నది బేసిక్ ఐడియా కూడా లేకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారు చూడండి. అలాంటి స్టేజ్ని మనం ఫోమో స్టేజ్ అంటాం. కరెంట్లీ వీఆర్ నాట్ ఎట్ దట్ స్టేజ్. మేబీ కొన్ని స్టాక్స్లో ఉండొచ్చేమో, కానీ ఓవరాల్గా అయితే మార్కెట్ పరంగా ఐ డోంట్ థింక్ వీఆర్ ఎట్ దట్ స్టేజ్. ఓకే. సెకండ్ క్వశ్చన్, ఇన్ కంటిన్యూషన్ టు అబోవ్ క్వశ్చన్, I have invested around 50% of my money and still have around 50% left. If I need to wait, where can I park this money for short-term returns instead of lying in Demat account? As I prefer lump sum than SIP, please suggest me here. Now, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్న పార్ట్ ఏదైతే ఉన్నదో ఈ విషయంకి వచ్చేసరికి ఐ ఫీల్ క్రూడ్ ఏదైతే పెరిగిందో ఈ వీక్లో పెంచారు కదా, దీని రిలేటెడ్గా ఆల్రెడీ మనం 1.5 మంత్ నుంచి మాట్లాడుకున్నాం. పెరగచ్చు, సో దాని ఒక ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఇప్పుడు పెరిగిందిగా. సో గ్రౌండ్లో అయితే అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయితే స్టార్ట్ అయింది. ఓకే, అది ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఆస్కారం అయితే క్లియర్లీ ఉన్నది. క్రూడ్ ఒక ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో డెఫినెట్లీ అది ఇన్ఫ్లేషన్ మీద చూపిస్తుంది, కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ మీద చూపిస్తుంది, కామన్ మ్యాన్ ఒక స్పెండింగ్ ప్యాటర్న్స్ మీద చూపిస్తుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఐ ఫీల్ 1 or 2 quarters వెయిట్ చేసి గ్రాడ్యువల్లీ ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెటర్, మీరు ఓవరాల్ మార్కెట్ యాంగిల్లో అడుగుతున్నట్టయితే. బట్ దేర్ ఆర్ ఫ్యూ పర్టికులర్ కంపెనీస్ ఉండొచ్చు, అవేంటంటే ఎర్నింగ్స్ పరంగా బాగుంటాయి, బట్ స్టాక్స్ పరంగా బీటెన్ డౌన్ అయిపోయి ఇంకా యాక్చువల్లీ అంటే వాటి ఒక రైట్ వాల్యుయేషన్కి, అంటే ఇప్పుడు మార్కెట్లో పెరిగిన తర్వాత కూడా రైట్ వాల్యుయేషన్కి వచ్చి ఉండకపోవచ్చు. అలాంటి స్టాక్స్ వేరే కేసు. ఓకే, ఇండివిజువల్ కంపెనీస్ పరంగా మనం ఇండివిజువల్ కంపెనీస్ ఆధారంగా మాట్లాడుకోవాలి, కానీ ఓవరాల్ బ్రాడర్ మార్కెట్ పరంగా మాట్లాడినట్టయితే మాత్రం ఐ ఫీల్ ఎస్, Q1 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చిన తర్వాత గ్రాడ్యువల్లీ డిప్లాయ్ చేయడం వుడ్ బి బెటర్ ఐడియా అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అప్పటి వరకు మీరు మనీని ఎక్కడ పార్క్ చేయాలని అడుగుతున్నారు కదా, డిమాట్ అకౌంట్లో ఐడియల్గా ఉంచే బదులు ఒకటి మీరు లిక్విడ్ బేస్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. నాకు లిక్విడ్ బేస్ వద్దు, ఓకే వేరే ఇంకెక్కడైనా పెట్టుకుంటా అనుకున్నట్టయితే మీకు లో డ్యూరేషన్ కేటగిరీ, అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీ ఫండ్స్ ఏవైతే ఉంటాయి వాటిల్లో పార్క్ చేయొచ్చు. లో డ్యూరేషన్ అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీలో మీకు T+1 వర్కింగ్ డేలో డబ్బులు వస్తాయి. విత్డ్రా కొట్టినట్టయితే 3 PM లోపల మీరు విత్డ్రా చేసినట్టయితే. వేరేస్ లిక్విడ్ బేస్తో అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఒకవేళ ఏదైనా స్టాక్ పరంగా మీకు బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అండ్ అప్పుడే కొనాలనుకుంటున్నారు, లిక్విడ్ బేస్ని మీరు అమ్మేసి వెంటనే మీ డిమాట్ అకౌంట్లో డబ్బులు ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు ఆ స్టాక్ని అయితే బై చేయొచ్చు. సో నౌ ఇట్స్ యువర్ డెసిషన్. ఓకే, ఓవరాల్ మార్కెట్ పరంగా అయితే నా వ్యూ ఇది. Q1 నెంబర్స్ తర్వాత డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్ అవుతుంది. అండ్ Q1లోనే మనకి అర్థం అవుతుంది కొంచెం వరకు ఇంపాక్ట్ ఎంత లెవెల్లో ఉన్నదని చెప్పి గ్రౌండ్లోని. సో దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్ అవుతుంది. ఇండివిజువల్ స్టాక్స్ పరంగా వచ్చినప్పుడు మాత్రం ఆ కంపెనీ ఆధారంగా మనం డెసిషన్ తీసుకోవాలి. ఓకే, కొన్ని కంపెనీస్ ఇప్పుడు చీప్గా ఉండొచ్చు, కొన్ని కంపెనీస్ మేబీ అంటే నెక్స్ట్ క్వార్టర్ నెంబర్స్ తర్వాత ఏమైనా ఇంపాక్ట్ ఉన్నదనుకోండి, అప్పుడు మనకి ఇంకా చీప్గా దొరికే ఆస్కారం ఉంటుంది. మనం కంపెనీ టు కంపెనీ మాట్లాడుకోవాలి. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.